సో దట్ జాబ్ ఎడ్యుకేటెడ్ మీ అ లాట్. అందులో నుంచి ఇంకా అలాగే నేను మార్కెటింగ్ కాబట్టి సో సినిమా ఇండస్ట్రీ సర్కిల్ కూడా చిన్న చిన్నగా పెంచుకుంటూ అలా సుకుమార్ గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో పరిచయం అవ్వడం, నా రైటింగ్స్ అన్ని ఆయన కొన్ని చూడడం, 100% లోకి పిలవడం, ఒక ఆపర్చునిటీ ఇవ్వడం. సో ఐ రోట్ సంథింగ్ అహోబాలు అబౌట్ దట్. ఫస్ట్ లైన్ ఈజ్ యాక్చువల్లీ నంబర్ 1 నీకు రొటీన్ బాలు, చదువుకి ప్రోటీన్ బాలు అని చెప్పి రాశాను అనమాట. అలా ఏం చూసి సుకుమార్ గారు ఇమ్మీడియట్ గా అండర్లైన్ చేసి ఎవరు లిరిసిస్ట్ అన్నారు అంతే. సో అక్కడి నుంచి ఇంక దేవి గారి దగ్గరికి వెళ్ళాము. అహోబాలు సాంగ్ అయిపోయింది, దట్ ఈస్ మహాలక్ష్మి సాంగ్ అయిపోయింది, A2B2 అయిపోయింది. సో దే గేవ్ మీ ది టైటిల్. దెన్ ఐ రిజైన్ ద జాబ్. ఫస్ట్ సాంగ్ అయిపోగా రిజైన్ చేస్తాను సుకుమార్ గారికి చెప్పగానే హి వాస్ షాక్డ్. ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంట్రా నీకు అంటే, మీ దగ్గర పాట రాశాను సార్, ఇంకెవరి దగ్గర ఏం రాస్తానని చెప్పి. సుకుమార్ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్ రావడం చాలా ఇంపార్టెంట్, చాలా కష్టమేమో, బట్ ఇమీడియట్ గా మీరు అంటే హీస్ ఫర్ ఎ సాంగ్ హీ థింక్స్ లైక్ ఇంటలెక్చువల్, బట్ హీ గివ్స్ యూ లైక్ అంటే ఒక కామన్ మ్యాన్ కూడా పాడుకునేంత ఈజీగా తీసుకుని వస్తారు ఆయన పోయిటరీ మొత్తాన్ని. నేను ఆయన దగ్గర నేర్చుకున్న చాలా గొప్ప విషయం అదే. మేధావిలాగా ఆలోచించాలి, కానీ సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా మనం పాటలు రాయాలి.